कर्मणो हि अपि बोद्धव्यं च विकर्मणः अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गतिः. శాస్త్రములచే విధించబడిన కర్మల యొక్కయు నిషేధింపబడిన వికర్మల యొక్కయు ఏమీ చేయక ఊరకుండుటను అకర్మ యొక్కయు స్వరూపమును బాగుగా తెలుసుకొనవలసి ఉన్నది. ఎలయనగా కర్మ యొక్క వాస్తవతత్వము చాలా లోతైనది. కర్మ అనగా చేయదగినది, వికర్మ అనగా చేయరాని కర్మ, అకర్మ అనగా ఊరకనే ఉండు సోముని యొక్క స్థితి. కర్మణ్యః కర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృష్ణ కర్మకృత్. ఎవడు కర్మయందు అకర్మను అకర్మయందు కర్మను చూచునో అతడు మానవులలో వివేకవంతుడును యోగయుక్తుడును సకల కర్మలను ఆచరించినవాడు నగుచున్నాడు. యస్య సర్వే సమారంభా కామ సంకల్పవర్జిత జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. ఎవని యొక్క సమస్త కర్మలు కోరిక సంకల్పం అన్నవి లేకయుండునో జ్ఞానమును అగ్నిచేత దహింపబడిన కర్మలు గల అట్టి వాణిని పండితుడిని కదా విజ్ఞులు పేర్కొంటారు. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. ఎవడు కర్మల యందు ఆసక్తిని విడనాడి నిరంతరం సంతృప్తి గలవాడై దేనిని ఆశ్రయించకయుండునో అట్టివాడు కర్మల యందు ప్రవర్తించినను ఒకంతైనను చేయనివాడయగును. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఆశ లేనివాడును ఇంద్రియ మనంబులను నిగ్రహించిన వాడును ఏ వస్తువును పరిగ్రహించిన వాడును అగు మానవుడు ఏ వస్తువును పరిగ్రహింపని వాడు అగు మానవుడు శరీరము చేత కర్మను చేసినను పాపమును పొందడు. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. అప్రయత్నముగా లభించిన దానితో సంతుష్టిని పొందేవాడును సుఖదుఖాది ద్వంద్వములను దాటినవాడును మాత్సర్యము లేనివాడును ఫలము యొక్క ప్రాప్తములందు సమబుద్ధి కలవాడు కార్యము సిద్ధించినను సిద్ధింపకొనను సమభావంతో ఉండేవాడు ఒక మానవుడు కర్మలో చేసినను బంధింపబడడు. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. దేని యందును సంఘము లేనివాడును రాగద్వేష కామక్రోధాది రూప సంసార బంధముల నుండి విముక్తుడును ఆత్మజ్ఞానమునందే మనస్సు నిలకడ కలవాడును భగవత్ప్రీత్యర్థము కర్మలు ఆచరించేవాడు ఒక మానవుని యొక్క కర్మ యావత్తు విలీనమైపోవచ్చున్నది. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. యజ్ఞమునందలి హోమ సాధనములు హోమ ద్రవ్యములు హోమ అగ్ని హోమము చేయువాడు హోమము చేయబడినది అన్నీను బ్రహ్మస్వరూపములే అనని ఏకాగ్ర భావముతో ఆ యజ్ఞాది కర్మలను చేయి మానవుడు బ్రహ్మమునే పొందుచున్నాడు. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహువతి. కొందరు యోగులు దేవతారు ఆరాధన రూపమైన యజ్ఞముని అనుష్ఠించుచున్నారు. మరికొందరు జీవ బ్రహ్మైక్య భావనచే జీవుని పరబ్రహ్మమును అగ్నియందు హోమము చేయుచున్నారు. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే
సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. కొందరు చెవి మొదలగు ఇంద్రియములను నిగ్రహమనడి అగ్నులందరూ, మరికొందరు శబ్దాది విషయములందు ఇంద్రియములనడి అగ్నులందరూ హోమం చేయుచున్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ.